ఇండస్ట్రీ మొత్తం అదే వీడియో తిరుగుతుంది. అవి వీడియోలు అరగాడిది, ముడ్డీలు మాత్రం బల కొడతా. సినిమా పేరేందిరా? రూమ్లా గంజాయి మొత్తం. హాయ్రా. అరే శివ, హే కమల్, హాయ్ కమల్. నీ సినిమా ఎప్పుడు రిలీజ్? నెక్స్ట్ వీక్ రిలీజ్ ఉంది. టెన్షన్ అవుతుందిరా. అరే టెన్షన్ ఏం తీసుకో, కూల్ ఉండు. రిజల్ట్ ఎట్లా వస్తుందో అండ్ రివ్యూస్ ఎలా ఇస్తారో అనేది భయం అవుతుందిరా. అరే కమల్, నేను నీకోటి చెప్తున్నా, అదొక బేకార్ మాఫియా ఉన్నది, వాళ్ళని ఇగ్నోర్ చేయి. ఈసారి వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. నువ్వేం చూసుకుంటావు? నువ్వు రాసిన కథలో చేంజెస్ చేసిండని ప్రొడ్యూసర్ని కొట్టినావు, ప్రాజెక్ట్కి వెళ్ళి బయటికి వెళ్ళిపోయినావు. ఎవరిది ఆఫీసు? ఇక్కడేం చేస్తున్నావు? సిట్టింగ్ వేసినావా? కాదురా, కొత్త ప్రొడక్షన్ ప్రొడ్యూసర్కి కథ చెప్దామని వచ్చిన. మరి సెట్ అయిందా? ఆయన సెట్ అవుతాడు కానీ నీ సంగతి ఏంది? నాదేముంది, క్యాజువల్ రా. ఎన్ని రోజులు తీస్తావురా ఆ వీడియోలు యూట్యూబ్లో? హాయ్ ఫ్రెండ్స్, అక్కడ చూడండి, ఇది చూడండి అనుకుంటా. బోర్ కొడతలేదా? వాడి సినిమా రిలీజ్కి వచ్చింది 6 నెలల్లో నేను 3 కథలు రాసిన. ఎన్ని రోజులు చేస్తావు యూట్యూబ్ వీడియోలు? అరే వాని వీడియోలు చూసినావారా నువ్వు? చూడరా వాని వీడియోలు చూడు ఒకసారి. చూపించరా నీ వీడియోలు చూపించడానికి. అవి వీడియోలు అరగాడిది. అరే ఎవరు చూస్తారో తెలుసారా నేను వీడియోలు? రిటైర్ అయి ఉన్న వాట్సాప్ హక్కులు ఉంటారు కదా, వాళ్ళు. ఎవరు చూస్తారా నీ వీడియోలు? మళ్ళీ షూటింగ్కి పోవాలి, షూటింగ్ లేట్ అవుతుంది, షూటింగ్ 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 అంటావు. నేనెవరిని కలుస్తున్నా, నేనెవరితో మాట్లాడుతున్నా, ఎందుకురా నీకు? రే కమల్, నీకు చెప్తున్నా, వీనికి మస్తు సెక్స్ పిచ్ ఉందిరా. ఆ తమ్నెల్స్ ఎంత గలీజ్గా పెడతారు తెలుసా వీడు? అవును, నాకు సెక్స్ పిచ్చి ఉన్నది. సీరియస్గా రా, బయట తిరుగు, ఇన్స్పైర్ అయ్యి కొత్త కథలు రాయి, ప్రొడ్యూసర్లను కన్విన్స్ అయ్యి, సినిమాది మజా వస్తుంది. నాకు ఆ ప్రొడ్యూసర్ గారితో పంచాయతీ కాకపోతే చెప్తుంటే సినిమా రిలీజ్ చేసి ఇట్టి కొట్టి సెట్ గానే చెప్తా ఒక్కొక్కరికి. దీపక్ సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు. రే కలుస్తా. రే నువ్వు ఉండు, నీ ఛానల్కో వీడియో చేద్దాం. ఏంటిది రాడు సిగం ఇచ్చినట్టు మాట్లాడతాడు? సినిమా రివ్యూ ఇచ్చేటోళ్ళకి అర్థమయ్యేలాగా ఒక్క బూతు పదం వాడకుండా ఈ వీడియో చేస్తున్నా, సరిగ్గా చూడండి. నెక్స్ట్ ఫ్రైడే మా ఫ్రెండ్ సినిమా రిలీజ్ ఉంది. మీరు ఆ సినిమా చూసి పోస్ట్ మార్టం చేసి ఫస్ట్ హాఫ్ ఇది, సెకండ్ హాఫ్ అది అనుకుంటా అప్డేట్లు ఇవ్వడాలు, పోస్టులు పెట్టడాలు చేయకూడదు. సినిమా పేరేందిరా? సరే, ఆ ఒక్క సినిమా గురించే కాదు, అన్ని సినిమాల గురించి చెప్తున్నా. సినిమాని థియేటర్లో కనీసం 3 రోజులైనా బతకనియండి, ఆ తర్వాత మీ ఇష్టం. ఈ ప్రక్రియలో నాకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. అట్లా కాదని టమాటాలు ఇస్తాం, బెండకాయలు ఇస్తాం అని వీడియోలు చేసిరనుకో, మీ వంకాయలు కోసి చేతిలో పెడతా. మబ్బు మొహాలు పెట్టకండి, నేను బెదిరించడం లేదు, మంచిగానే చెప్తున్నా. మళ్ళీ ఎవడైనా అట్లా కాదని ఈ సినిమాకి ఇన్ని పాయింట్లు ఇస్తాం, ఇన్ని చెడ్డీలు ఇస్తామంటే ముడ్డీలు మాత్రం మళ్ళీ కొడతా. ఒక్కొక్కరికి ఈ వీడియో పంపించాలంటే నాతో కాదు, ఈ వీడియో ఎవరైతే చూసారో ఆ రివ్యూలు ఇచ్చేటోళ్ళకి షేర్ చేయండి. అరే ఏంద్రా వీడియో అలా తీశారు? ఇండస్ట్రీ మొత్తం అదే వీడియో తిరుగుతుంది. రివ్యూవర్స్ అంతా పిచ్చ కోపం మీద ఉన్నారు. మీ ఫ్రెండ్ సినిమాను ఆడనీయమంటున్నారు, వీడినైతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తా అంటున్నారు. వీడు ఎవ్వంతోనైతే సున్నం పూసుకోవద్దాం, వాంతోనే సున్నం పూసుకుంటాడు పోయి. అయినా మీరేంద్రా ఇలా ఉన్నారు? స్టోరీ చేంజ్ చేస్తారని ప్రొడ్యూసర్ని కొడతారు, సినిమా రిలీజ్కి ముందు రివ్యూ ఇచ్చేటోళ్ళని తిడతారు. ఏం చెప్తామన్నా వానికి? ఏమన్నా అంటే గుర్తుపెట్టుకో.